వస్తా జగన్. వచ్చేదానివే మళ్ళీ వెళ్తున్నారు. ఇక వెళ్లకుండా మీతోనే ఉండిపోవాలంటే 3 ముళ్ళు వేయాలి. 3 ముళ్ళు నా దుంపదగా మనకు ఉద్యోగం దొరకాలే గాని మా అమ్మతో చెప్పి 3 ముళ్ళు ఎక్కరమా. ఒకదాని మీద ఒకటి 30 ముళ్ళు వేస్తాను. 30 ముళ్ళు. అయితే ఈసారి ఏదైనా ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు నాతో చెప్పండి. ఆఫీసులకు ఫోన్ చేసి అయ్యా ముందు ఉద్యోగం ఇవ్వండి, ఆ తర్వాత పెళ్ళయ్యాక టీకేంటంటాను. టీకేయండి. బాయ్ బాయ్. ఓకే, ఐ సీ యు టుమారో. లక్ష్మమ్మ, లక్ష్మమ్మ వచ్చావా పంతులు? నీ చేత్తో కమ్మటి కాఫీ, అలాగే వీలైతే మంచి టిఫిన్ తీసుకురా అమ్మా. వస్తున్నా. కాఫీ టిఫిన్ అన్నీ తెస్తున్నా. వెరీ గుడ్, వండర్ఫుల్. అంటే ఇవాళేదో మంచి శుభ సమయం నాకు ఉంటుంది. రోజు కాఫీ తాగి ఉప్మా తిని 4 పోసుకోల కబుర్లు చెప్పి పాల ₹1 పట్టుకోవడమే గాని నా బిడ్డకి ఎప్పుడైనా మంచి సంబంధం చూస్తొచ్చా? చూడు లక్ష్మమ్మ, ఈ పూట నేను వచ్చింది నిజంగా నీకు మంచి సంబంధం గురించి చెప్పాలనే వచ్చానమ్మా. నిజమా? అయితే కాఫీ ఏం కర్మ, టిఫిన్ కూడా తీసుకొస్తాను. వెరీ గుడ్ సెస్, వెరీ గుడ్ సెస్. లక్ష్మమ్మ గారు ఏం చేస్తారు? బహుశా పెసరట్టే చేస్తారేమో. పెసరట్టేనా, ఉప్మా కూడా లాగించేస్తారా? పర్వాలేదు, ఆత్మారాముడికి ఏదైనా ఒకటే, 2 తెప్పించండి, లాగించేద్దాం. అవునండి, ఓసీలో వస్తే ఎన్నైనా లాగించేస్తా. బాబు నువ్వా? ఎప్పుడు వచ్చావు? వెరీ గుడ్ మార్నింగ్ సార్. నేను ఎప్పుడు వస్తే ఏం గానీ గోచి బిగించి పలాయనం చిత్తకించండి. చూడు బాబు, ఆ పెళ్లి సంబంధం విషయం. శాస్త్రులు గారు, నా పెళ్లి సంబంధం అంటూ మళ్ళీ ఈ వీధిలో అడుగు పెట్టారంటే మీ పిలక్ కత్తిరించి చేతిలో పెడతాను. ఏం కత్తిరించి? పిలక్ కత్తిరించి ఎక్కడ పెడతాను? చేతిలో పెడతారు. చేతిలోనే కాదు, అవసరమైతే చెవిలో కూడా పెడతాను. చూడు బాబు, పెద్దవాడిని, అమ్మగారు బాధపడతారు. టిఫిన్ తినేసేసి వెళ్ళిపోతాను బాబు. మీరు ఇక్కడ ఉంటే నేను బాధపడతాను. టిఫిన్ గురించి మీరేం బ్యాంక్ పెట్టుకోవద్దు, దాని సంగతి నేను చూసుకుంటాను. ఒక పని చేస్తాను బాబు. బయలుదేరండి. వెళ్ళిపోతాను. ఒరే అబ్బాయి, శాస్త్రి గారు ఎర్రా? ఏమిటనమ్మా, సడన్ గా కడుపులో నొప్పి వచ్చిందని కడుపు చేత్తో పట్టుకుని ఉరికాడు. టిఫిన్ ఏమమ్మా, నేను లాగించాను. అయ్యయ్యో, మంచి సంబంధం చూశానన్నాడు రా, చెప్ప చేయకుండా పోయాడేంటబ్బా? చూడమ్మా, శాస్త్రి గారు ఎన్ని మంచి సంబంధాలు చూసినా, నువ్వెంత బలవంతం చేసినా, నాకు ఉద్యోగం దొరికే వరకు పెళ్లి మాత్రం చస్తే చేసుకో. అట్ట అంటే ఎట్టారా? పోనీ మరోలో అన్నా, టిఫిన్ చాలా బాగుంది, నువ్వు చాలా మంచిదా. ఈ పోస్కోల కబుర్లకి ఏం తక్కువ లేదు. ఎన్ని సంబంధాలు చూసినా నచ్చదు. వీడికి ఉద్యోగం దొరకటం సరే, పెళ్లి చేసుకోవటం సరే. బాబ్జీ, ఆ పూజ ఏమిటిరా? పూజ ట్రీట్మెంట్. కార్లు కూడా సెంటిమెంట్ తో ట్రీట్ చేస్తున్నారు, కొత్త పద్ధతులే. కార్లు కూడా సెంటిమెంట్ ఉంటాయి అనమాట. నీ ముఖం. డిక్కి, గురుగారు మంచి స్ట్రాంగ్ టీ పట్టు. ఏంటి గురు సంగతులే ఉంటాయిరా. ఉద్యోగాల వేటలో మనం రోజు బాణాలు కొడుతూనే ఉన్నాం, ఒక్కడి కూడా తగలటం లేదు. సరే కానీ ఈ అడ్రస్ నాకేం లెటర్? లేదు గురు, ఏదో కంపెనీకి నువ్వు పంపించిన అప్లికేషన్ స్టాంపులు తక్కువైనా తిరిగి వచ్చింది గురు. అప్లికేషన్ తిరిగి వచ్చిందా? ఇదిగో. సర్లే, ఇక మనకు ఉద్యోగం దొరికే అవకాశం కనుచూపు మేరలో కనపడటం లేదు. అరే బాబ్జీ, ఆ డిక్కీ గడిలాగా నాకు కూడా ఏదైనా పనిపించరా? నాకు తెలిసిన ట్యాక్సీ ఓనర్ ఒకడు ఉన్నాడు, వాడితో చెప్పి నీకు ట్యాక్సీ ఇప్పిస్తాను. అది తోడుకుందు. ఆ పని చేయరా, నీకు పుణ్యం ఉంటుంది. ఇవాళ చెప్పు. ఇదిగో గురు, స్వామి. థ్యాంక్ యూ.